యాహ్! రికర్షన్. బేసిక్‌గా బిగినర్స్ రికర్షన్‌ని చాలా టఫ్‌గా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే ఇది కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది. కానీ ఈ రికర్షన్ అనేది ఈజీగా ఎలా నేర్చుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఫస్ట్ ఈ వీడియో ఎలా ఉండబోతుందంటే ఫస్ట్ రికర్షన్ అంటే ఏంటో చూద్దాం. రికర్షన్ అంటే ఏంటో చూసిన తర్వాత మనం స్టాక్ స్పేస్ అంటే ఏంటి? స్టాక్ ఓవర్‌ఫ్లో ఎర్రర్ ఎలా వస్తది? అలానే ఈ పాయింట్ చూసిన తర్వాత నెక్స్ట్ రికర్షన్ ట్రీ ఎలా డ్రా చేయాలి అది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూసేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? వాట్ ఈస్ రికర్షన్? రికర్షన్ అంటే ఏంటి? రికర్షన్ అంటే ఏంటి అంటే ఏ ఫంక్షన్ విచ్ కాల్స్ ఇట్‌సెల్ఫ్ అంటిల్ ఏ స్పెసిఫిక్ కండిషన్ ఈస్ మెట్. అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక ఫంక్షన్ పదే పదే ఆ ఫంక్షన్‌నే కాల్ బ్యాక్ చేసుకుంటే దాన్ని రికర్షన్ అంటాం. ఎప్పటి వరకు? ఏదైనా ఒక బేస్ కండిషన్ రీచ్ అయ్యేంత వరకు. ఇది రికర్షన్ డెఫినేషన్. చూడండి. ఏం ప్రశ్న? ఏ ఫంక్షన్ విచ్ కాల్స్ ఇట్‌సెల్ఫ్ అంటిల్ ఏ స్పెసిఫైడ్ కండిషన్ ఈస్ మెట్. ఇది రికర్షన్. ఓకే. ఫర్ సపోజ్ అజ్యూమ్ వీ నీడ్ టు ప్రింట్ ఏ నేమ్ ఫర్ వన్ టైం. దానికి మనం ఎలా ఫంక్షన్ రాస్తాం? ఇప్పుడు చూడండి. ఫర్ సపోజ్ ఇప్పుడు రికర్షన్ కదా మనం మాట్లాడుకుంటుంది. రికర్షన్లో సపోజ్ ఇక్కడ ఈ ఫంక్షన్ ఇక్కడే కాల్ చేశారు. ఇదే ఫంక్షన్లో కాల్ చేశారు. అవునా? ఇప్పుడు ఏమవుతుంది? గెస్ చేయండి. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? గెస్ చేయండి. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? గెస్ చేయండి. ఎంయూబీ ఒకసారి ప్రింట్ అవుతుందా? 2 టైమ్స్ ప్రింట్ అవుతుందా? 3 టైమ్సా? ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది? చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఈ ఫంక్షన్ కాల్ చేశా కదా ఇందులోనే. ఇప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ అదే ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది ఇక్కడికి. ఓకేనా? ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ఇందులో ఏమైతే కోడ్ ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏముంది? ప్రింట్ స్టేట్మెంట్. అప్పుడు ఏమవుతుంది? మీరు పోయినది ఒకసారి ప్రింట్ అవుతుంది. ఓకేనా? ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ లైన్ ఏముంది? మళ్ళీ ఫంక్షన్ ఉంది. మళ్ళీ ఫంక్షన్ ఏమవుతుంది? మళ్ళీ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. మళ్ళీ ఫంక్షన్ ఉంది కదా. మళ్ళీ ఇప్పుడు ఈ లైన్ ఏమవుతుంది? మళ్ళీ ఇది ఏమైతే ఉంటుందో ఈ ఫంక్షన్లో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటుంది. ఫంక్షన్ సెకండ్ టైం కూడా ప్రింట్ అయింది కదా. ఇప్పుడు చూడండి ఈ ఫంక్షన్లో మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది ఫస్ట్ లైన్లో. మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఎంయూబీ ఒకసారి ప్రింట్ అవుతుంది. ఓకేనా? ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఏముంది? మళ్ళీ ఫంక్షనే ఉంది. మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ ఈ ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ కాల్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? మళ్ళీ ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏముంది? మళ్ళీ ఫస్ట్ లైన్. మళ్ళీ ఏంటి? ప్రింట్ స్టేట్మెంట్. అంటే ఏంటి? ఎంయూబీ ఇంకొకసారి ప్రింట్ అవుతుంది. ఓకేనా? ప్రింట్ స్టేట్మెంట్. మళ్ళీ ఏముంది? ఫంక్షన్ ఉంది. ఇలా ఈ ప్రాసెస్ అనేది రిపీటెడ్గా వెళ్తూనే ఉంటుంది. దీని మెమరీ ఫుల్ అయ్యేంత వరకు, స్టాక్ మెమరీ ఫుల్ అయ్యేంత వరకు ఇది ఇలా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది ఈ ఫంక్షన్. ఎందుకంటే మనం ఏం బేస్ కండిషన్ ఇవ్వలేదు దానికి. జస్ట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం ప్రతిసారి. అందుకు అది ప్రింట్ చేస్తూనే ఉంటుంది. అందులో ఏవైతే ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ కానీ ఆ కోడ్ కానీ ఏమైతే ఉంటుందో ఆ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ ఫంక్షన్ కాల్స్ అన్ని స్టాక్ మెమరీ. అంటే ఈ ఫంక్షన్ కాల్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? దీనిని ఫంక్షన్ కాల్స్ అంటాం. ప్రతిసారి ఈ ఫంక్షన్ పిలుస్తున్నాం కదా ఫంక్షన్ ఇట్లా. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? స్టాక్ మెమరీ. ఓకేనా? గుర్తుపెట్టుకోండి స్టాక్ మెమరీ. స్టాక్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ కదా. దీని గురించి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం డిస్కస్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లియర్ ఐడియా ఇస్తాను. జస్ట్ మీరు ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అని గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఐఎల్ ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేశాను నేను. ఈ ఫంక్షన్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇక్కడ వచ్చి స్టోర్ అవుతుంది. మళ్ళీ ఈ ఫంక్షన్ ఏం చేసింది? ఇంకో ఫంక్షన్ కాల్ చేసింది. అప్పుడు ఆ ఫంక్షన్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇందులో స్టోర్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఈ ఫంక్షన్ ఏం చేసింది? ఇంకో ఫంక్షన్ కాల్ చేసింది. ఓకేనా? మళ్ళీ ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? మళ్ళీ ఇంకో ఫంక్షన్. ఇలా స్టాక్ మెమరీ ఫుల్ అయ్యేంత వరకు ఈ ఫంక్షన్స్ కాల్ అవుతూనే ఉంటాయి. ఇది వెళ్తూనే ఉంటుంది ఇది ప్రాసెస్. ఓకేనా? దీన్ని స్టాక్ ఓవర్ఫ్లో అంటాం, స్టాక్ స్పేస్ అంటాం, అండ్ సెగ్మెంటేషన్ ఎర్రర్ అంటాం, సెగ్మెంటేషన్ ఫాల్ట్ అని కూడా అంటాం. గుర్తుపెట్టుకోండి ఏమంటాం దీన్ని? స్టాక్ ఓవర్ఫ్లో కదా. స్టాక్ ఓవర్ఫ్లో అంటే కానీ సెగ్మెంటేషన్ ఫాల్ట్ అంటే కానీ ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు? చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వెన్
numerous function calls when numerous function calls are waiting in stack memory న్యూమరస్ ఫంక్షన్ కాల్స్ కానీ రికర్సివ్ కాల్స్ కానీ స్టాక్ మెమరీలో ఉన్నప్పుడు ఈ స్టాక్ ఓవర్ఫ్లో అనేది అక్కడ అవుతుంది. క్లియర్ కదా? స్టాక్ ఓవర్ఫ్లో అంటే క్లియర్ అయింది కదా? ఇప్పుడు చూడండి స్టాక్ మెమరీ ఎలా ఫుల్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం, ఫంక్షన్ క్రియేట్ చేయాలి మనం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఫంక్షన్, మనకు ఒక కౌంట్ వేరియబుల్ కావాలి. కౌంట్ వేరియబుల్ తీసుకుంటాను. నెక్స్ట్ ఏం చేసాం, మనం ప్రింట్ చేసాం ఒక నేమ్ని. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏం ప్రింట్ చేసాం, ఎంయూబి. ఓకేనా? దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఫంక్షన్ కౌంట్ ప్లస్ 1. కౌంట్ ప్లస్ 1 ఎందుకు ఇచ్చా, మన ఇటరేషన్స్ ముందుకు వెళ్ళడానికి. ఓకేనా? ఇలా రాసిన తర్వాత మనం ఏం చేసాం, మెయిన్ మెథడ్లోకి వెళ్ళి కాల్ చేసాం ఫంక్షన్ని. ఇంట్ కౌంట్ ఈక్వల్స్ టు 0. జస్ట్ మనం కాల్ చేసాం కదా, ఫంక్షన్ కౌంట్ అని ఇచ్చాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్ చేసి చూద్దాం మనకి స్టాక్ మెమరీ ఎలా ఫుల్ అవుతుందో. చూసారా, ఎంయూబి అనేది స్టాక్ మెమరీ ఫుల్ అయ్యేంత వరకు ఎలా ప్రింట్ అయిందో. చూడండి, ఇలా ఎంయూబి అనేది ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఎందుకు, మనం బేస్ కండిషన్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి. ఇది ఆన్లైన్ కంపైలర్ కాబట్టి ఎర్రర్ అనేది డిస్ప్లే అవ్వలేదు. ఇది జస్ట్ ప్రింట్ చేసుకుంటానే ఉంటుంది మన స్టాక్ మెమరీ ఫుల్ అయ్యేంత వరకు. ఓకేనా? చూడండి, ఇది స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ యొక్క ఓవర్ వ్యూ. ఇప్పుడు ఈ స్టాక్ ఓవర్ఫ్లో రాకూడదంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు బేస్ కండిషన్ ఇవ్వాలి. ఏదైనా ఒక కండిషన్ స్టాప్ అంటే రికర్షన్కి ఎక్కడ స్టాప్ చేయాలి నువ్వు అనేది మనం చెప్పామనుకో, అది అక్కడ స్టాప్ చేస్తుంది. ఆ స్టాప్ చేసేదాన్ని ఏమంటాం మనం, బేస్ కేస్ అంటాం. ఏంటి, బేస్ కేస్ అంటాం. బేస్ కండిషన్ అయినా అంటాం, బేస్ కేస్ అయినా అంటాం. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ అజ్యూమ్ మనం ఒక నేమ్ని 5 times ప్రింట్ చేయాలి రికర్షన్ యూజ్ చేసి. ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మామూలుగా ఫర్ లూప్స్తో కానీ లూప్స్తో ఎలా రాస్తాం, మనం ఒక స్టార్టింగ్ పాయింట్ ఇచ్చేసి మనం రేంజ్ ఇస్తే 5 times అని చెప్పేసి అక్కడ మనం ప్రింట్ చేయగలుగుతాం ఒక నేమ్ని 5 times. ఇక్కడ రికర్షన్లో మనం ఎలా ప్రింట్ చేస్తాము అంటే, ఇప్పుడు మనం ఎన్నిసార్లు ప్రింట్ చేయాలి, 5 times. ఓకేనా? ఇలా కౌంట్ వేరియబుల్ ఒకటి తీసుకోండి. ఇప్పుడు రికర్షన్ యూజ్ చేసి నేమ్ని 5 times ఎలా ప్రింట్ చేయొచ్చో ఇప్పుడు ఆ ఫంక్షన్ సూడో కోడ్ చూడండి. ఇలా ఫంక్షన్ ఉంటుంది కదా, ఇక్కడ మనకు పారామీటర్ యూజ్ అవుతుంది. ఎందుకు, మనం ఎన్నిసార్లు ప్రింట్ చేయాలనేది మనకు తెలియాలి, యూజర్ నుంచి మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఇక్కడ పారామీటర్ కౌంట్ పారామీటర్ ఇక్కడ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ ఏంటి, ఏం ప్రింట్ చేయాలి, ప్రింట్ ఎంయూబి. ఓకేనా? ఈ ప్రింట్ అనేది మన జావాలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని ఇక్కడ ప్రింట్ అని రాస్తాం, జస్ట్ సూడో కోడ్ రాస్తున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఫంక్షన్ కాల్ చేయాలి. ఓకేనా? ఫంక్షన్ కాల్ చేయాలి. ఫంక్షన్ కాల్ చేసి ఇక్కడ ఏమవుతుంది, ప్రతిసారి రిడ్యూస్ చేస్తూ ఉండాలి. ఎందుకు, మనం 5 4 3 2 1 అలా బ్యాక్ సైడ్ నుంచి మన రేంజ్ని తగ్గించుకుంటూ రావాలి. 5 4 3 2 1. ఓకేనా? ఇలా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ కూడా మనం రికర్షన్ ప్రింట్ చేసుకోవచ్చు. సపోజ్ మనం కౌంట్ 0 ఇచ్చేసి మన రేంజ్ 5 ఇచ్చేసి ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇందాక మనకి సెగ్మెంటేషన్ ఫాల్ట్ వచ్చింది కదా, ఎందుకు వచ్చింది, జస్ట్ మనం ఏం చేసాం, లాస్ట్ ప్రీవియస్లో మీకు స్టాక్ ఓవర్ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడ మనం ఏం బేస్ కండిషన్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ మనకు సెగ్మెంటేషన్ ఫాల్ట్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, మనకి ఎగ్జాక్ట్గా తెలుసు కౌంట్ ఈక్వల్స్ టు 5 అని చెప్పేసి. ఇది ఎంతవరకు వెళ్ళాలి, 0 వరకే వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు బేస్ కేస్ ఏం రాయాలి, మనకి 0 దగ్గరికి వచ్చిన తర్వాత మన రికర్షన్ అనేది ఆగిపోవాలి, దాన్ని బేస్ కేస్ అంటాం. ఓకేనా? ఆ బేస్ కేస్ ఎలా రాయాలి, ఇఫ్ జస్ట్ ఇఫ్ కండిషన్ ఇచ్చేస్తే ఇఫ్ కౌంట్ డబల్ ఈక్వల్స్ టు 0 రిటర్న్. చూడండి, మనకు 0 దగ్గరికి వచ్చిన తర్వాత మన నేమ్ అనేది ప్రింట్ అవ్వచ్చం లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రింట్ అయిపోయి ఉంటాయి 5 times మన నేమ్, అందుకు ఇస్తున్నాం. దీని తర్వాత మనకి ఏముంటుంది, మెయిన్ ఫంక్షన్ ఉంటుంది.
మెయిన్లో మనం జస్ట్ ఈ ఫంక్షన్ కాల్ చేసాము అంటే ఏమొస్తుంది అవుట్పుట్ 5 టైమ్స్ మన నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ కోడ్ని డ్రై రన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇటరేషన్లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఫంక్షన్లో మెయిన్ లైన్ ఇక్కడికి వస్తుంది ఎగ్జిక్యూట్ అవ్వడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫంక్షన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అప్పుడు ఈ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది. ఇది ఈ ఫంక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది చూడండి. ఏం చేస్తుంది ఫంక్షన్ కౌంట్ ఎంత ప్రస్తుతం 5. నెక్స్ట్ లైన్ ఏముంది, ఈ లైన్ ఉంది, బేస్ కండిషన్ ఉంది. బేస్ కండిషన్ ఇప్పుడు కౌంట్ డబుల్ ఈక్వల్స్ టు 0నా కాదు 5. అంటే ఈ బేస్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు ఇక్కడ. ఓకేనా, ఎగ్జిక్యూట్ అవ్వదు బేస్ కేసు. బేస్ కేసు అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ ఏముంది, ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. సపోజ్ అవుట్పుట్ ఇక్కడ రాశాను అనుకోండి, ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది, ఫస్ట్ సారి ఎంయూబీ అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ ఏముంది, ఫంక్షన్ ఉంది. ఫంక్షన్లో కౌంట్ డిక్రీజ్ చేస్తున్నామా, డిక్రీజ్ చేస్తున్నాం. కౌంట్ -1 కాదు, కౌంట్ మైనస్ అని చేస్తే మనకు రికర్షన్ అనేది స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ ఇస్తుంది. ఎందుకో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కౌంట్ -1 అని రాయాలి మనం. కౌంట్ మైనస్ అనేది రికర్షన్లో రాయకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కౌంట్ -1 అంటే ఎంత, కౌంట్ ప్రజెంట్ ఎంత 5 -1 ఎంత 4. మళ్ళీ ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది చెప్పండి, మళ్ళీ ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, మళ్ళీ సెకండ్ ఇటరేషన్కి వెళ్తుంది. ఓకేనా, సెకండ్ ఇటరేషన్కి. ఈ సెకండ్ ఇటరేషన్లో మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తుంది కదా. మళ్ళీ ఈ ఫంక్షన్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. ఓకేనా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి సెకండ్ ఇటరేషన్లో ఇప్పుడు కౌంట్ 4తో కాల్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ బేస్ కేస్ చెక్ చేస్తుంది. బేస్ కేసులో కౌంట్ 0నా, మళ్ళీ కాదు కౌంట్ అనేది 4. మళ్ళీ బేస్ కేస్ అనేది ఫెయిల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ లైన్ ఏంటి, ఎంయూబీ ఇంకొకసారి ప్రింట్ అవుతుంది. సెకండ్ టైం ప్రింట్ అవుతుంది. సెకండ్ టైం ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ టైం ఉంది, మళ్ళీ ఫంక్షన్ ఉంది. ఫంక్షన్లో మళ్ళీ ఏంటి, డిక్రీజ్ చేయాలి కౌంట్. కౌంట్ -1 అంటే ఎంత, కౌంట్ ఎంత ప్రజెంట్ 4 -1 ఎంత 3. ఇప్పుడు థర్డ్ ఇటరేషన్. ఇప్పుడు చూడండి థర్డ్ ఇటరేషన్లో ఏం జరుగుతుంది చెప్పండి, సేమ్ అదే రిపీట్ అవుతుంది. మళ్ళీ ఫంక్షన్ కౌంట్ 3, మళ్ళీ బేస్ కేస్ చెక్ చేస్తారు. బేస్ కేస్ ప్రజెంట్ 0నా కాదు 3 కదా, బేస్ కేస్ ఫెయిల్ అవుతుంది. బేస్ కేస్ ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఏముంది మళ్ళీ ఫంక్షన్ కౌంట్ -1. కౌంట్ ఎంత ప్రజెంట్ 3 -1 అంటే 2 కదా. మళ్ళీ ఇది చూడండి, మళ్ళీ ఇది ఏం కాల్ చేస్తుంది, మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఫంక్షన్ ఆఫ్ 2 ఇదన్నా ఇటరేషన్, ఫోర్త్ ఇటరేషన్. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ, మళ్ళీ బేస్ కేస్ చెక్ చేస్తుంది. బేస్ కేస్ ఏంటి, కౌంట్ డబుల్ ఈక్వల్స్ టు 0. కౌంట్ డబుల్ ఈక్వల్స్ టు 0నా, ఇక్కడ లేదు. కౌంట్ ఎంత 2 కదా ఇక్కడ. మళ్ళీ ఇక్కడ కూడా బేస్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. బేస్ కేస్ తర్వాత ఏముంది, మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. ప్రింట్ స్టేట్మెంట్ అంటే మళ్ళీ ఇంకొకసారి ఎంయూబీ అనేది ప్రింట్ అవుతుంది. 4th టైం ప్రింట్ అయిపోయింది. ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటుంది, ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ కౌంట్ ఎంత ప్రజెంట్ 2 -1 ఎంత 1. ఓకేనా, 4th ఇటరేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ 5th ఇటరేషన్, మళ్ళీ ఈ ఫంక్షన్ కాల్ చేస్తుంది కదా. 5th ఇటరేషన్లో మళ్ళీ ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, మళ్ళీ బేస్ కేస్ చెక్ చేస్తుంది. బేస్ కేస్ ఏంటి, ఇఫ్ కౌంట్ డబుల్ ఈక్వల్స్ టు 0. కౌంట్ డబుల్ ఈక్వల్స్ టు 0 కాదు ఇక్కడ. మళ్ళీ బేస్ కేస్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయిన తర్వాత చూడండి మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్. 5th టైం ఎంయూబీ అనేది ప్రింట్ అయింది. 5th టైం ఎంయూబీ అనేది ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ప్రజెంట్ కౌంట్ ఎంత 1 కదా, 1 -1 ఎంత 0. ఇప్పుడు చూడండి 6th ఇటరేషన్లో ఏం జరుగుతుంది చూడండి. ఇప్పుడు మన బేస్ కేస్ ఎలా బ్రేక్ అవుతుందో చూడండి. ఓకేనా, చూడండి జాగ్రత్తగా గమనించండి. ఈ ఫంక్షన్ అనేది కాల్ చేస్తుంది ఫంక్షన్ ఆఫ్ 0 అని చెప్పేసి. ఇప్పుడు చూడండి బేస్ కేస్ దగ్గరికి వస్తుంది. ఈ లైన్ దగ్గరికి వచ్చిన తర్వాత కౌంట్ 0నా ప్రజెంట్ ఎస్ కౌంట్ 0 అయిన తర్వాత నెక్స్ట్ ఈ రిటర్న్ ఉంది కదా, ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఏం చేస్తుంది అంటే మన రికర్సివ్ కాల్స్కి మన వర్క్ అయిపోయింది, ఇంకా రిటర్న్ వెళ్ళండి అని చెప్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. యూ నీడ్ టు గో బ్యాక్ అని చెప్తుంది రిటర్న్ అనేది. ఓకేనా, ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత బేస్ కేస్ కింద ఉన్న ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తుంది రిటర్న్,
మళ్ళీ ఫంక్షన్ 0 రిటర్న్ అయిపోతుంది. ఈ ఫంక్షన్ 0 నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఫంక్షన్ 1. ఫంక్షన్ 1 నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఫంక్షన్ 2. ఫంక్షన్ 2 నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఫంక్షన్ 3. ఫంక్షన్ 3 నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఫంక్షన్ 4. ఫంక్షన్ 4 నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఫంక్షన్ 5. ఈ ఫంక్షన్ 5 నుంచి మన మెయిన్ మెథడ్లోకి వస్తుంది. మన మెయిన్ మెథడ్లోకి వచ్చిన తర్వాత నేను రికర్సివ్ కాల్స్ అన్ని పర్ఫామ్ చేశాను, ఇంకా నా వర్క్ అయిపోయింది అని చెప్తుంది. వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది, MUB అనేది మన అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయి ఉంటుంది. ఇది రికర్షన్ వర్కింగ్ ప్రాసెస్. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం, ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. పబ్లిక్ స్టాటిక్. ఇక్కడ ఏమైనా రిటర్న్ చేస్తున్నాం మనం, లేదు నేమ్ని 5 times ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఏం రిటర్న్ చేయని అవసరం లేదు, అందుకు వాయిడ్ రాస్తున్నాం. వాయిడ్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రింట్ నేమ్ ప్రింట్ చేస్తున్నాం, అందుకు ప్రింట్ నేమ్ అని రాస్తున్నా. ప్రింట్ నేమ్. ఇది ఫంక్షన్ నేమ్. ఇది అయిపోయిన తర్వాత మనకి ఏం కావాలి, కౌంట్ వేరియబుల్ అనేది కావాలి, అందుకు కౌంట్ వేరియబుల్ పారామీటర్ అనేది ఇక్కడ పాస్ చేస్తున్నా, కౌంట్. దీని తర్వాత మనం ఏం చేసాం, ఫస్ట్ ఏం చేసాం, నేమ్ ప్రింట్ చేసాం. system.out.println ఏం చేసాం, ఏం ప్రింట్ చేసాం, MUB అనేది ప్రింట్ చేసాం. దీని తర్వాత మన ఫంక్షన్ని కాల్ చేసాం, ప్రింట్ నేమ్. ఇక్కడ ఏం చేసాం, కౌంట్ అనేది డిక్రీజ్ చేసాం. ఎందుకు, కౌంట్ అనేది డిక్రీజ్ చేసుకుంటూ అయినా పర్ఫామ్ చేయొచ్చు, కౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ అయినా పర్ఫామ్ చేయొచ్చు. నేమ్ని 5 times ప్రింట్ చేయడం. ఓకేనా? ఇది రాసాం. దీని తర్వాత మనం ఏం చేయాలి, బేస్ కేస్ అనేది రాయాలి. మన రికర్షన్ అనేది ఎక్కడ స్టాప్ అవ్వాలనే బేస్ కేస్ రాయాలి. ఆ బేస్ కేస్ ఏంటి, ఏం రాసాం, ఇఫ్ కౌంట్ = 0 దెన్ రిటర్న్ అని చెప్పాం. ఈ రిటర్న్ ఏం చేస్తుంది, రికర్సివ్ కాల్స్ని స్టాప్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇదే కదా మనం రాసింది. నెక్స్ట్ మనం ఏం చేసాం, మన ఫంక్షన్ని మెయిన్ మెథడ్లో కాల్ చేసాం. కౌంట్ ఎంత, మనకు ఎన్నిసార్లు ప్రింట్ చేస్తున్నాం, 5 times. ఇన్ కౌంట్ = 5. ఇప్పుడు ఏం చేసాం, జస్ట్ మన ఫంక్షన్ని కాల్ చేసాం, ప్రింట్ నేమ్. జస్ట్ కౌంట్ని అక్కడ, కౌంట్ అనే పారామీటర్ని అక్కడ పాస్ చేసాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూడండి, MUB అనేది 5 times ప్రింట్ అయిపోయింది. ఓకేనా? ఇది అవుట్పుట్. ఇది రికర్షన్ వర్కింగ్. ఇది రికర్షన్ వర్కింగ్ ప్రాసెస్. నెక్స్ట్ ఏంటి, రికర్షన్ ట్రీ. రికర్షన్ ట్రీ అనేది ఎందుకు అంటే, మనం ప్రతిసారి ఇలా ఫస్ట్ ఇటరేషన్, సెకండ్ ఇటరేషన్, థర్డ్ ఇటరేషన్, 4th ఇటరేషన్, 5th ఇటరేషన్, 6th ఇటరేషన్ అలా రాసుకోలేము. ఎందుకంటే కొన్నిసార్లు మనం చాలా ఇటరేషన్స్ పర్ఫామ్ చేయాల్సి వస్తుంది ఏదైనా ఒక ప్రాబ్లం చేయడానికి, ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే రికర్షన్ ట్రీ అనేది యూజ్ చేస్తాం. ఎందుకు అంటే మన టైం సేవ్ చేసుకోవడానికి, అలానే మన థాట్స్ని సింపుల్గా రిప్రజెంట్ చేసుకోవడానికి ఆ రికర్షన్ ట్రీ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు రికర్షన్ ట్రీ ఎలా ఉంటుంది, ఎలా డ్రా చేయాలి అనేది చూద్దాం. ఓకే, సేమ్ చూడండి, అదే సూడోకోడే రాసాం, సేమ్ అదే సూడోకోడే. ఇప్పుడు చూద్దాం దీన్ని రికర్షన్ ట్రీ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్ అనేది, మెయిన్ మెథడ్లో నుంచి. మెయిన్ మెథడ్లో ఫస్ట్ లైన్ ఏముంది, ఫంక్షన్ కాల్ అయింది. ఇక్కడ ఫంక్షన్ కాల్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వస్తుంది. ఓకేనా? ఇక్కడికి వచ్చాక ఫస్ట్ ఏముంది, మనకు ఫంక్షన్ ఉంది. కౌంట్ ఏంది, మనం 5 times ప్రింట్ చేయాలి. జస్ట్ ఆ 5 ఇక్కడ రాయండి. ఇక్కడ రాసిన తర్వాత నెక్స్ట్ చూడండి, మనకు బేస్ కేస్, ఇది బేస్ కేస్ కదా, ఈ బేస్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుందా, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు కదా, ఎగ్జిక్యూట్ అవ్వలేదు. నెక్స్ట్ లైన్ ఏంటి, ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. MUB అనేది ఫస్ట్ టైం ప్రింట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏముంది, ఫంక్షన్ ఆఫ్ కౌంట్ -1 ఉంది. మనం ఈ కోడ్ మొత్తం ఇక్కడ రాసుకోకుండా జస్ట్ ఫంక్షన్ కాల్స్ ఒకటే ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఫంక్షన్ కాల్ ఏంటి, ఫంక్షన్ ఆఫ్ కౌంట్ -1. కౌంట్ ఎంత ప్రజెంట్ 5, 5 - 1 ఎంత 4, అదే రాస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఇది ఇక్కడికే వస్తుంది. ఫంక్షన్ ఆఫ్ 4 అనేది మళ్ళీ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ బేస్ కేస్ చెక్ చేస్తుంది. మళ్ళీ బేస్ కేస్ చెక్ చేసిన తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది సెకండ్ టైం. దాని తర్వాత మళ్ళీ ఫంక్షన్, మనం కోడ్ అనేది దీంట్లో రిప్రజెంట్ చేసుకుంటా జస్ట్ ఫంక్షన్ కాల్స్ ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, ఫంక్షన్ 4 - 1 ఎంత, కౌంట్ -1 కదా, 4 - 1 ఎంత 3 అయిపోయింది ఈ ఫంక్షన్. ఇప్పుడు ఫంక్షన్ ఆఫ్ 3 అంటే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ బేస్ కేస్ చెక్ చేస్తుంది. ఓకేనా? ఇది మీకు అర్థమయ్యే కోసం రాసు. మళ్ళీ బేస్ కేస్ చెక్ చేస్తుంది, మళ్ళీ బేస్ కేస్ ఫెయిల్ అవుతుంది. బేస్ కేస్ ఫెయిల్ అయిన తర్వాత థర్డ్ టైం MUB ప్రింట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏముంది, మళ్ళీ ఫంక్షన్ కాల్ ఉంది.
ఫంక్షన్ ఆఫ్ 3 - 1 ఎంత 2. ఓకేనా? మళ్ళీ ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, మళ్ళీ ఫంక్షన్లోకి వెళ్తుంది. మళ్ళీ ఫంక్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ 4 టైం ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఫంక్షన్ కాల్. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ ఎంత 2 - 1 ఎంత 1. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఈ ఫంక్షన్ ఏం చేస్తాం, మళ్ళీ ఫంక్షన్ కాల్కి వెళ్తుంది. మళ్ళీ బేస్ కేస్లోకి వెళ్తుంది. బేస్ కేస్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, బేస్ కేస్ ఫెయిల్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ టైం MUB అనేది ప్రింట్ అవుతుంది 5th టైం సక్సెస్ఫుల్గా. దీని తర్వాత మళ్ళీ ఫంక్షన్ ఆఫ్ కౌంట్ -1. కౌంట్ ఎంత ప్రజెంట్ 1. 1 - 1 ఎంత 0. ఇప్పుడు చూడండి మన ఫంక్షన్స్ అనేవి ఎలా రిటర్న్ వెళ్తాయి చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, కాల్ చేస్తుంది ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత మన బేస్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే గో బ్యాక్ అని చెప్తుంది. ఓకేనా? వెనక్కి వెళ్ళు, రికర్సివ్ కాల్స్ అన్ని పర్ఫామ్ చేశారు, వెనక్కి వెళ్ళు అని చెప్తుంది. 0 నుంచి ఫంక్షన్ ఆఫ్ 0 నుంచి ఫంక్షన్ ఆఫ్ 1కి వెళ్తుంది. దీని నుంచి మళ్ళీ 2కి వెళ్తుంది. 2 నుంచి ఫంక్షన్ 2 నుంచి ఫంక్షన్ 3, ఫంక్షన్ 4, ఫంక్షన్ 3 నుంచి ఫంక్షన్ 4, ఫంక్షన్ 4 నుంచి ఫంక్షన్ 5. ఓకేనా? మనం ఇలా ప్రతిసారి అలా ఫంక్షన్స్లో ఫస్ట్ ఇటరేషన్ సెకండ్ ఇటరేషన్ అని రాయకోకుండా మనం మన రికర్సివ్ ఫంక్షన్ కాల్స్ని ఇలా రికర్షన్ ట్రీలో ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? ఇది రికర్షన్ ట్రీ అంటే. ఒకసారి వీడియోని అయితే సమ్మరైజ్ చేద్దాం. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం మనం, రికర్షన్ అంటే ఏమో నేర్చుకున్నాం. రికర్షన్ అంటే ఏమో నేర్చుకున్న తర్వాత స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ ఎలా వస్తుందో నేర్చుకున్నాం. దాని తర్వాత మన రికర్షన్ వర్కింగ్ ఎలా ఉంటుందో చూసాం. దాని తర్వాత రికర్షన్ ట్రీ ఎలా ఉంటుంది, ఎలా డ్రా చేయాలనేది చూసాం. ఇన్ కేస్ రికర్షన్ బేసిక్ మీకు అర్థమైనట్టుంటే ప్లీజ్ 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 లైక్ ద వీడియో. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We will meet in the next video. Bye bye. Take care.